నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే అఖండ 2 తాండవం. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 12వ తేదీన విశ్వవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. ప్రేక్షక ఆదరణ కూడా పొందుతోంది. అయితే అఖండ 2 తాండవం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఎన్ని కోట్ల రూపాయలు కలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమన్ గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. అఖండ 2 సినిమా ఈరోజు విశ్వవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ప్రేక్షక ఆదరణ కూడా పొందుతోంది. ఏంటి అసలు ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు అఖండ 2 తాండవం మూవీ ఎన్ని కోట్ల రూపాయలు కలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? మనం ఆల్రెడీ ఓవరాల్గా మనం చెప్పడం జరిగిందండి. ఈ సినిమా ఖచ్చితంగా 200 కోట్లు పెట్టుబడి పెట్టారు కాబట్టి ఒక 500 నుంచి 1000 కోట్ల మధ్యలో ఈ సినిమా కలెక్షన్స్ రాబడుతుంది అని అన్నాము. మొదటి రోజు అంటే మన అందాజాగానే చెప్పాలి, ఎగ్జాక్ట్గా చెప్పలేం కాబట్టి 40 నుంచి 50 కోట్లు వసూలు చేస్తుందేమో అని అనుకోవచ్చు మనం. ఓకే, అంటే నార్త్ అమెరికాలోనే ప్రీమియర్ షోస్కి ప్రీ బిజినెస్ జరిగింది 432K అన్నట్లుగా మనం చూసాం. అంటే అది మీరు చెప్పింది ఓవర్సీస్, మనం భారతదేశంలో మనం మాట్లాడుతున్నాము. అది కాకుండా మీరు చెప్పినట్టుగా అంటే ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 50 కోట్ల రూపాయల గ్రాస్ దాటే అవకాశం అయితే ఉంది. ఇది మంచిదే కదా. ఇప్పుడు వాళ్ళకి 120 కోట్ల దాకా బిజినెస్ అయినట్టుంది కదా అప్పట్లో మనం చెప్పుకున్నది. ఆఫ్ లైట్ మనకు తెలియదు అనుకోండి. తర్వాత ఏది ఏమైనా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఒక 2 వచ్చినా కూడా చాలా సంతోషమే కదా. అంటే బాలయ్య సినిమా ఆ రేంజ్కి వెళ్ళటం అనేది గొప్ప విషయమే. ఇప్పుడు ఆయన ఒక 100 సినిమాలు పైగా చేశారు. 106 ఎన్నో చేసినట్టున్నది. 106 అనుకుంటున్నాను నేను, ఎగ్జాక్ట్గా తెలీదు. ఇన్ని సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు అంటున్నారు. మిక్స్డ్ ఇది టాక్ అయితే వస్తుంది. ప్రజలైతే చాలా ఆనందంగా ఉన్నారు. చాలా నచ్చింది సినిమా. ముఖ్యంగా ఇప్పుడు ఇందులో పద్యాలు అవి కూడా ప్రత్యేకంగా రాయించారు, అంటే రైటర్స్ చేత. వాటికి తగ్గట్టుగానే అలాంటి వాళ్ళని ఎన్నుకుని ఎవరో ఒకరి చేత రాయించకుండా కళ్యాణ్ చక్రవర్తి కావచ్చు, వీళ్ళందరూ కూడా, అనంత శ్రీరామ్ కావచ్చు, వీళ్ళందరూ చాలా బాగా రాశారని తెలుస్తోంది. తర్వాత తమన్ సంగీతం కూడా దీనికి ఒక యాడెడ్ అడ్వాంటేజీ. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా జై బాలయ్య పాట ఏదైతే ఉందో దానికి అసలు కమెంట్స్ ఏమొస్తున్నాయంటే, మేము బయటకు వచ్చినా కూడా మా చెవుల్లో అదే రింగుమంటోంది. మాతో పాటు ఆ బీజీ కూడా వస్తుంది. నందమూరి తమన్ అన్నందుకు చాలా బాగా చేశారు అనే ఒక టాక్ అయితే వచ్చిందండి. సో అంటే ముఖ్యంగా బాలకృష్ణకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, ఆయన అలవోకగా పద్యాలు అవి పాడేయగలరు కాబట్టి ఈ సినిమాలో ఆయనకి ఎక్కడా కూడా ఇబ్బంది అవ్వాల. వేరే నటుడైతే ఇబ్బంది అయ్యేదేమో మనకు తెలీదు. అంటే కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేదేమో. ముఖ్యంగా ఆది పినిశెట్టికి చాలా మంచి పేరు వచ్చింది. చాలా బాగా చేశాడు అతను. అయితే ఏదో డైలాగ్స్ దగ్గర కొంచెం ఇబ్బంది పడ్డాడు అనే మాట వచ్చింది. అంటే ప్రాక్టీస్ ఇంకా కావాలి. అందుకే అంటున్నా, కొన్ని మనం ఇలాంటి సినిమాలకి ముందు నుంచి కూడా నటులు కావాలనుకునే వాళ్ళు ఆ భాష మీద పట్టు తెచ్చుకోవాలి, తప్పదు. అది మంచిదంటే వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. అది అంటే ఆది పినిశెట్టి అసలు తెలుగు వ్యక్తే కదా, తెలుగు ఆయనే, కానీ తమిళనాడులో ఉంటాడు కదా. కొంచెం భాష అంతా ఇదే ఉంటుంది వాళ్ళకి, అక్కడ తమిళ ఎక్కువ కాబట్టి. అయినా కూడా అంటే యాక్షన్ పరంగా అతనికి మంచి మార్కులు పడ్డాయి, అది నేను చెప్తున్నా. అంటే బాగా చేశాడు. అంటే బాలయ్యతో అతను చేయటం అనేది గొప్ప విషయమే కదా. అంటే ఆయన స్టేచర్కి ఈ అబ్బాయి చిన్నవాడు కదా, అయినా కూడా బాగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అది సో ఓవరాల్గా మీరు అన్నట్టుగా అంటే సంకేతాలు రకరకాలుగా హిందూ ధర్మానికి సంబంధించి, తర్వాత దేశభక్తి, ఇవన్నీ కూడా కలగలిపి ఈ సినిమా ఉంది అని అంటున్నారు. మేడం ఈ సినిమాలో ఏంటి బలాబలాలు ఏంటి? ఈ సినిమా కంటే ఏం చెప్తారు? బలం బాలకృష్ణే, మొత్తం బాలకృష్ణ సినిమా ఇది, అందులో డౌట్ అక్కర్లా. ఆయన ఒక్కడి మీదే ఈ సినిమా నడిచింది. బాలయ్య సినిమా అని చెప్పాలి. అంటే బాలయ్య తాండవం అనేది ముఖ్యంగా ఈ సినిమాలో అందరూ చూస్తారని చెప్పచ్చు మనం. అఘోరాగా ఎంత బాగా చేశాడో, అంటే ఆయనే సూట్ అవుతారు, బాలయ్యకే అది సరిపోతుంది అనేది ఇక్కడ అర్థమైంది. తర్వాత శివతాండవం అనేది ఒక శివుణ్ణి మన కళ్ళ ముందు ఏమంటారు ఆవిష్కరింపజేశారు. అది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనకి శివుడు లయకారకుడు, ఎన్నిసార్లు చెప్పుకున్నాం. సో అటువంటి శివుడు ఈ సినిమాలో మొత్తం అంతా కూడా మనకి శివుడిని చాలా అద్భుతంగా ప్రొజెక్ట్ చేశారు. ముఖ్యంగా బాలయ్య శివతత్వాన్ని
కళ్ళకు కట్టినట్టుగా చూపించారంటారు. అవును. ఓకే. అంతేకాకుండా అసలు మొదటి నుంచి చివరి వరకు ఆయన ఒక త్రిశూలం పట్టుకుని వెళ్ళటం అనేది ఒక సంకేతం అన్నమాట, శివ సంకేతం. అది శివుడు ఆయన ఆవహించినట్టు మనం అనుకోవచ్చు. సో మీరు అన్నట్టుగా ఇది తనకి పరమ భక్తుడి తల్లినే తన తల్లిగా శివుడు భావిస్తాడు అన్నట్లుగా చాలా అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చారు అంటూ చాలా మంది అయితే కొనియాడుతూ ఉన్నారు కొన్ని సన్నివేశాలను. అవును, అదే మీకు ఎప్పుడూ కూడా ఒక సినిమా పండాలి అంటే పౌరాణికమైన ఏదైనా కూడా తల్లి సెంటిమెంట్ బాగా పండుతుంది, తర్వాత పిల్లల సెంటిమెంట్ బాగా పండుతుంది కదా, తర్వాత భక్తులు అంటే దేవుడి భక్తులు, ఇలా ఏది తీసుకున్నా ఇందులో వాళ్ళు తీసుకున్న అంశాలన్నీ కూడా అదేంటి సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, లేకపోతే పహల్గామ్ ఇది కావచ్చు, లేదు మహాకుంభమేళ దాన్ని బేస్ చేసుకుని కథ నడపడం కావచ్చు, ఇట్లా ఏ అంశానికి అంశం, చైనా వాళ్ళు మన మీద ఏ రకంగా దాడి చేద్దాం అనుకున్నారు అనేది ఇవన్నీ ప్రొజెక్ట్ చేయటంలో అంటే ఆ బిగి అనేది సడలకుండా కథలో అంటే చైనా వారి కుట్రలను భగ్నం చేశారు అనేది. సో అంటే ఆ బిగి సడలకుండా మీకు కథ నడపడం అనేది కష్టం. అది చాలా బాగా చేశారు బోయపాటి రాసిన సంభాషణలు కావచ్చు, అంటే డైలాగ్స్ ఇవన్నీ కూడా అందరికీ చాలా నచ్చాయి. అది అంటే అందులో ఇన్వాల్వ్ అయ్యి బోయపాటే తీయగలడు ఇలాంటి సినిమా బాలయ్య తోటి అనేది ఆయన మొదటి నుంచి ఆయన ఉంది. బోయపాటి నందమూరి బాలకృష్ణ గారి కాంబినేషన్ అంటే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కొన్ని ఓరమాస్ సన్నివేశాలు కూడా ఉంటాయి. నిజంగా నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు ఈ కాంబినేషన్ నుంచి కోరుకునేది కూడా అటువంటి సన్నివేశాలే. అయితే ఇప్పుడు అఖండ 2 మూవీలో కొన్ని సన్నివేశాలను సామాజిక మాధ్యమాల్లో కావాలని కొంతమంది విపరీతమైనటువంటి ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఆ ట్రోలింగ్ కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? చేసుకోనివ్వండి. ఇప్పుడు ఏమండి ఎంత ట్రోల్ అయితే అంత బాగా అది ప్రజల్లోకి వెళ్తుంది, చూడాలి అని ఒక కుతూహలాన్ని రేకెత్తిస్తుందిగా. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అంటే అది ఎప్పుడు కూడా మంచి ఒక రకంగా మనం దాన్ని నెగిటివ్గా తీసుకోకూడదు. నేను చెప్తున్నది అది. అంటే కొంతమందికి నచ్చిన వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు మనం పార్టీల పరంగా మాట్లాడలేం, కానీ కొంతమంది వ్యక్తులు నచ్చకపోవచ్చు, అప్పుడు దాన్ని ట్రోల్ చేస్తారు, సహజం అది. అందులో సినిమా అసలు దీన్ని విడుదలవుతుందా అవదా అనుకున్న నేపథ్యంలో చక్కగా విడుదలయ్యి హిట్ అవుతోంది అంటే ఖచ్చితంగా బాధపడే వాళ్ళు ఉంటారు, సంతోషపడే వాళ్ళు ఉంటారు. అందుకని అలాంటి వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా బాలకృష్ణకే సాధ్యం ఇలాంటివి అనేదానికి మరోసారి మీకు అఖండ 2 తాండవం అనేది నిరూపించింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.